హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నో ఫుడ్స్. ఈరోజు నేను బూందీ కర్రీ రెసిపీ చేయబోతున్నా. ఈ రెసిపీ మా ఫ్రెండ్ ఆఫీస్‌కి అప్పుడప్పుడు తీసుకొనొచ్చేది. సో, ఫస్ట్ టైమ్ నేను విన్నప్పుడు బూందీతో కర్రీ అనేసి షాక్ అయ్యాను. కానీ టేస్ట్‌లో మాత్రం బెస్ట్. పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి, ఆవాలు, జీలకర్ర చిట్పట్ చిట్పట్ అనాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసేసి, కొంచెం అట్లా అలా మిక్స్ ఇవ్వండి. ఇచ్చినంక మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, సాల్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసేసి, ధనియా పౌడర్ వేసి ఇంకాస్త మగ్గనివ్వండి. దీంట్లో వాటర్ గూడా పోయాలి. మనకేంటంటే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇది మగ్గేంత వరకు మనం కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. ఎంతమంది సిమ్‌లో పెట్టేసి కర్రీస్‌ని చేస్తారు? సిమ్‌లో పెట్టిన కర్రీకి, హై ఫ్లేమ్‌లో పెట్టి చేసిన కర్రీకి చాలా టేస్ట్‌లో డిఫరెన్స్ ఒస్తుంది. అది ఎంతమంది చేస్తారలా? కామెంట్ చేయండి. ఆఫ్‌కోర్స్ మనకి మార్నింగ్ పూట పిల్లలతో హడావిడి ఉంటుంది. నేను ఒక్కొక్కసారి హైలో పెట్టేస్తానులెండి. మరి లంచ్ అవ్వాలి గదా! ఆహా! ఆ కలర్ చూసారా? మస్తొచ్చింది గదా! దీంట్లో కాస్త కరివేపాకేసేసి, ఒకసారి మిక్స్ చేసుకున్నాక బూందీ ఉంది గదా! ఆ బూందీ వేసేసేయండి. నేనైతే బయట స్వీట్ హౌస్‌లో కొన్నాను. ఇంట్లో తయారు చేసింది గాదు ఇది. కాకపోతే ప్లెయిన్ బూందీ ఉంటుంది. మనకు కొన్నిసార్లు బూందీ స్వీట్ హౌస్‌లో తీసుకుంటే పల్లీలు ఇవన్నీ ఉంటుంది గదా! అది గాదు. జస్ట్ కారం మాత్రమే ఉంటుందది. ప్లెయిన్ బూందీ అంటే వాళ్ళే ఇస్తారు. కొంచెం వాటర్ గూడా జీలకరించుకోవాలి. ఆ సాఫ్ట్‌నెస్ అనమాట. కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. లేకపోతే బూందీ బూందీ అలానే ఉంటుంది. కొంచెం మగ్గనివ్వాలి. చూసారా అది సాఫ్ట్‌గా అయింది గదా! అంతవరకు. ఇంకొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసేసి, ఒక్కసారి మూత పెట్టి, కొంచెం మగ్గినంక కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని, ఒకసారి అలా మిక్స్ ఇచ్చేసేయండి. అంతే. బూందీ కర్రీ రెడీ. వచ్చింది గదా! టేస్ట్ గూడా బావుంది. మా అమ్మాయి అయితే ఆమ్ 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 తినేసింది ఇంకా. వైట్ రైస్, బూందీ కర్రీ ప్లస్ దాంతో పాటు టొమాటో రసం లేదా మిరియాల రసం. టేస్ట్ మాత్రం అదుర్సుగా ఉంటుందండి. ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.